మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఒక చిత్రమైన ముచ్చట పేపర్కి వచ్చింది ఇవాళ. చిత్రం అంటే చిత్రం, నేనైతే ఎప్పుడు చూడలే. మరి మీరేమైనా చూసినా ఇన్నా కానీ కామెంట్ పెట్టే ఉపాయం చేయరే. ఫస్ట్ అయితే ముచ్చట ఒక 2 నిమిషాలు చెప్తాను, అంతకంటే ఎక్కువసేపు చెప్పగా నేనే ప్రయత్నం చేయదు. మామూలుగా యుద్ధాలు ఎడ జరుగుతాయి? దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతాయి, మనుషుల మధ్యలో యుద్ధాలు జరుగుతాయి. కానీ చిత్రం ఏంటంటే జంతువుల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయంట. చింపాంజీల మధ్యలో అంతర్యుద్ధం జరుగుతుంది. చింపాంజీలు 2 గ్రూపులుగా విడిపోయి కొట్లాడుతున్నాయంట. కొట్లాట కాదు, ఏకంగా చంపుకుంటున్నాయంట. మరి ఎన్ని రోజులు చంపుకుంటున్నాయి అంటే నెల 2 నెలలు కాదు, ఏకంగా 11 సంవత్సరాలు అయినట. 11 సంవత్సరాల నుంచి చింపాంజీలు బెర్ర గీసుకొని మరి రారి చూసుకుందామంటే రారి చూసుకోమని తొడలు కొట్టుకుంటున్నాయంట. నిజంగా మీరు నమ్మబుద్ధి కాకుండా కానీ వాస్తవం జరిగింది ఈ ముచ్చట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే ఉగాండా దేశంలో ఉగాండా దేశంలో అంట 2 గ్రూపులుగా విడిపోయి చంపుకుంటున్న చింపాంజీలు. శాస్త్రవేత్తలు కూడా అంతలేదంట అసలు ఎక్కడ చంపుకుంటున్నాయి ఏం కథ అని. శాస్త్రవేత్తలు కూడా కనుక్కుందామంటే వాళ్ళకి మంది దొరుకుతలేవంట. కొన్ని చింపాంజీలు రాత్రి కాగానే మళ్ళీ వేరే చింపాంజీలు రాగలని అక్కడ ఈ చింపాంజీలు ఎక్కడైతే ఉంటాయో మనుషుల గిట్ట తుపాకులు పట్టుకొని ఏది బార్డర్ల గిట్ట ఎట్ట కాపలు కాస్తారో అట్ట కొన్ని చింపాంజీలు కాపలు కాసుకుంటూ ఉంటున్నాయంట. కొన్ని చింపాంజీలు ఏమో నిద్రపోతాయంట. మళ్ళీ సమయం కాగానే ఈ చింపాంజీ పోయి వండుకుంటుందంట, ఆ చింపాంజీ పోయి లేచి మళ్ళీ కావలు కాసుకుంటూ ఉంటుందంట. చిత్రం అంటే చిత్రం జరుగుతుంది. సినిమాలలో జరిగిన కంటే సినిమాలలో కొన్ని విషయాలు జరుగుతాయి కానీ అంతకంటే ఎక్కువనే జరుగుతున్నాయి. మనుషులు 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నట్లే యుగాండాలో చింపాంజీలు 2 గ్రూపులుగా వర్గాలుగా విడిపోయి చంపుకుంటున్నాయి. రోజులు వారాలు కాదు, ఏకంగా 11 ఏళ్ళుగా కొనసాగుతుంది. హాలీవుడ్లోని కింగ్డమ్ ఆఫ్ ది ప్లావెంట్ అనే సినిమా ఒకటి వచ్చే కదా, ఆ సినిమాని తలపించేలాగా చింపాంజీలు అంతర్యుద్ధం చేస్తున్నట్టు. ఈ అంతర్యుద్ధము శాస్త్రవేత్తలకు జంతు అధ్యయనవేత్తలకు మిస్టరీగా మారిందంట. ఉగాండాలోని కిబాలే పేరుతో ఒక నేషనల్ పార్క్ ఉందంట. అందులో 200కు పైగా చింపాంజీలు ఉన్నాయంట. 200 పైగా చింపాంజీలు ఉంటే 1995 నుంచి 2015 వరకు ఆ చింపాంజీలు కలిసిమెలిసి ఉండేవి. కానీ ఏమైందో తెలియదు. 2015 జూన్ 24న ఈ చింపాంజీలు 2 గ్రూపులుగా విడిపోయాయి. ఆ రోజు వింతగా ప్రవర్తించాయి. ఒక గ్రూప్ పేరేమో సెంట్రల్ చెందిన చింపాంజీలు, మరో చింపాంజీల గ్రూప్ ఒకటి వెస్టర్న్ అంట, ఒకటి సెంట్రల్ అంట. ఈ 2 గ్రూపులుగా విడిపోయాయంట. సమావేశం నిర్వహించుకునే టైట్గా మాట్లాడుకునే మరి వాళ్ళు పైగెట్టడి చేసుకునే కానీ వైర్యం మొదలయ్యాకే నేషనల్ పార్కులు అవి ఉండేవి. ప్రదేశాన్ని బట్టి పరిశోధనలు చింపాంజీలకు సెంట్రల్ గ్రూపు, వెర్షన్ గ్రూప్ అని 2 పేర్లు పెట్టారు. ఈ సమావేశంలో సెంట్రల్ గ్రూప్లోని ఆల్ఫామెల్ చింపాంజీలు వెస్టర్న్ గ్రూప్ చింపాంజీల పైన గట్టిగా అరిచాయి. దానికి వెస్టర్న్ గ్రూప్ చింపాంజీలు మౌనంగా ఉన్నాయి. తర్వాత పారిపోయి సెంట్రల్ గ్రూప్ చింపాంజీలు వాటి వెంట పడి దాడి చేశాయి. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆనాడు శాండెల్ అనే జంతువు అధ్యయనవేత్త చింపాంజీలలో ఈ వింత ప్రవర్తన చూశాడు. అప్పటి నుంచి చింపాంజీలను గమనించడం మొదలుపెట్టాడు. 2017 కల్లా ఈ 2 గ్రూపులు నేషనల్ పార్కులో తమ నివాసం ప్రాంతంలో సుస్థిరం చేసుకున్నాయి. మరో గ్రూపుకు చెందిన చింపాంజీలు తమ అడ్డాలోకి రాకుండా అవి కాపలాగా ఉండేవి. తమ సరిహద్దులో గస్తీ నిర్వహించేవి. 2018లో ఈ 2 గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు కూడా జరిగినాయంట. ఏకంగా 2018-24 మధ్యలో వెస్టర్న్ గ్రూప్ చింపాంజీలు సెంట్రల్ గ్రూపు సభకు చెందిన 7 పెద్ద చింపాంజీలు, 17 పిల్ల చింపాంజీలు మొత్తం చచ్చిపోయినాయంట. ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే ఎవ్వరికి అర్థం కాదంట. మనుషులకు మధ్యలో ఎట్టయితే కోపంలు వస్తాయో, తాపాలు వస్తాయో, దేశాల మధ్యలో ఎట్టయితే ఈ యుద్ధాలు జరుగుతాయో ఒక గసొంటి యుద్ధాలు జరుగుతున్నాయి. దేశాల కంటే ఆధిపత్యాల కోసమో లేకపోతే స్వార్థాల కోసమో ఇంకో రకంగా అంటే తెలివి ఎక్కువ ఉంటుంది మనుషులు కాబట్టికే యుద్ధాలు జరుగుతుంటాయి. ఈ కొట్లాటలు అంటే పాలలో పంచాయలు లేకపోతే ఆనికి ఈయన పడకం ఈయన కాడకు పడకను పంచాయలు పెట్టుకుంటారు. కానీ మరి చింపాంజీలకు ఏమైందో కానీ శాస్త్రవేత్తలకు కూడా అందకుట్ట ఇంకో చింపాంజీని చూడంగానే అవతల గ్రూపుని చింపాంజీని చూడంగానే ఈతల గ్రూప్ చింపాంజీ తొడలు కొడుతుందంట. రాసి చూసుకుందాం అన్నట్టు కొన్ని చింపాంజీలు ఏమో నిద్రపోతే, కొన్ని చింపాంజీలు ఏమో మెలకతోటి ఉండి గస్తీ కాసుకుంటా మొత్తం ఒక గ్రూపు అంటే ఇంకో గ్రూపు పడకుండా మనుషుల కంటే ఎక్కువగా మరీ ఘోరంగా కొట్లాడుకొని చచ్చిపోయే వరకు తెచ్చిందంట. మరి శాస్త్రవేత్తలు కూడా అంతలేదంట. గిసోటి పంచాయతీ ఏమైనా చూసినారు మీరు? చూసిన వాళ్ళ నుండి కామెంట్ పెట్టే ఉపాయం చేయరు మరిగా.